ప్రభుత్వం పథకాలు సక్సెస్ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యమన్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్. ఉద్యోగుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డైరీని అనుదీప్ ఆవిష్కరించారు. సమగ్ర ఇంటింటి సర్వే త్వరగా పూర్తి కావడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. త్వరలో సర్వేని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని, ఆర్థిక వెసులుబాటు చూసుకుని వాటిని పరిష్కరిస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏది తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజల్లోకి ప్రభుత్వం పనిచేస్తుందనే ఒక భావన కల్పించడానికి మన ఉద్యోగుల యొక్క పాత్ర ఎంతో కీలకమే. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పాలసీలు అవి మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన తెలంగాణలో మనం ఇందాక చూస్తాము, సర్వేలు కానివ్వండి, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఒక సింపుల్ కులగణన సర్వే మనం చేసినట్లయితే బీహార్లో 6-7 నెలలు తీసుకున్నాం. మన దగ్గర మన ఉద్యోగులు, మన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఏంటంటే ఒక 45 days లో స్టార్ట్ అయిన చేంజ్ ఒక స్మూత్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి కంప్లీట్ చేసుకొని ప్రభుత్వానికి నివేదికలు అందించినాం. అది రిపోర్ట్ కూడా తయారవుతుంది. సో వితిన్ 2 months ఫస్ట్ మేము కాన్సెప్చువలైజ్ చేసుకున్నప్పుడు ఈ సర్వే 3 నెలలు అవుతుందా, 4 నెలలు అవుతుందా, వేరే రాష్ట్రాల్లో మనము స్టడీ చేసినప్పుడు వాళ్ళు 6 నెలలని, 8 నెలలని అట్లా ఎన్నో సమస్యలు వారి అనుభవం మా ముందు ఉంచినప్పుడు మన దగ్గర కూడా అట్లా అవుతుందేమో అని అనుకున్నాం. కానీ మన తెలంగాణలో మన ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ అనుకోవచ్చు, వారి యొక్క నైపుణ్యం అనుకోవచ్చు, విత్ ఇన్ less than 2 months లో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసి మనం చేసినాము.